ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను తీసుకొచ్చిన వీడియో వచ్చి ఫ్రెండ్స్ మనకి ఇది వుడ్ విండోస్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే తడిసిపోయి పాడైపోవడం కానీ చెద పట్టిపోవడం కానీ అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే తడిసి ఏమవుతుందంటే పెయింట్ ప్రాపర్లు ఊడిపోవడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే పూర్తిగా మీ కిటికీ రిమూవ్ చేయకుండా అవుట్ సైడ్ ఏదో స్పేస్ ఉంటుందో ఆ ప్లేస్లోనే మన యూపీవీసీ విండో ఫిట్ చేస్తున్నాం. అది ఆల్రెడీ మనం ఫిట్ చేసిన వాటిలో ఆల్రెడీ చెదపట్టి పోయినాయి ఫ్రెండ్స్. అవి ఆ పోయిన వాటిల్లో మన ఖాళీ ఆ డోర్స్ మాత్రమే, విండో మనకి ఎలా ఉన్నది గుమ్మంతో సహా గ్రిల్తో సహా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ఖాళీ మనం ఓన్లీ మన డోర్స్ రిమూవ్ చేసేసాము. డోర్స్ రిమూవ్ చేసి యూపీవీసీ విండో పెట్టాము. ఎందుకంటే తడిచిపోయి రావడం కానీ సౌండ్ ప్రూఫ్ కావాలంటే మనకి ఇది పెట్టుకోవడం చాలా బెస్ట్. అందుకే మేము ఏం చేసామంటే మీకు ఆ డోర్స్ మాత్రం రిమూవ్ చేసి యూపీవీసీ విండో ఫిట్ చేస్తాం. అది ఏ విధంగా ఫిట్ చేస్తాం ఏంటన్నది మీరు ఈ వీడియో చూడండి ఒకసారి. ముందుగా మనకి విండో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా చూడొచ్చు మీరు. ఆల్రెడీ మనకి పాడైపోయినవి చూడొచ్చు మీరు. అవి వుడ్వి ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసారు. లోపల మనకి బాత్రూమ్ డోర్ కూడా ఫిట్ చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేది ఫ్రెండ్స్ మనకి ఈ డోర్స్ చూసారు కదా, ఇది ఏదైతే ఉన్నాయో కిటికీలు మొత్తం కూడా మనం ఆ రెక్కలు తీసేసాము. ఆ రెక్కలు తీసి మొత్తం గుమ్మం మొత్తం పూర్తిగా రిమూవ్ చేయకుండా ఓన్లీ అవి తీసి మాత్రం మన విండో అయితే ఫ్రేమ్ అయితే మనం పెడతాం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఆ ఫ్రేమ్ అయితే ఎలా పెడుతున్నాం అన్నది. ఆ స్టిక్కర్ అయితే కంపల్సరీ రిమూవ్ చేసి మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవుట్ సైడ్ మనం స్టిక్కర్ తీనికి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎవరైతే ఉన్నారో కస్టమర్కి. కాబట్టి మనం ఆ స్టిక్కర్ తీసేసి మనం పెడుతున్నాము. ఫ్రేమ్ పూర్తిగా పెట్టిన తర్వాత డ్రిల్ వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్లో 2, బాటంలో 2, మనకి టాప్లో 2 మొత్తం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆల్రెడీ నా పాత వీడియోస్లో కూడా మొత్తం నేను చెప్పడం జరిగింది. మీరు చూడొచ్చు అవుట్ సైడ్ నుంచి ఏ విధంగా ఫిట్ చేస్తున్నాం అన్నది. మొత్తం కూడా మనకి డ్రిల్ అయిపోయిన తర్వాత ఈ హార్డ్వేర్ ఫ్రెండ్స్ మనకి ఇది హార్డ్వేర్ మొత్తం తీసుకున్న తర్వాత స్క్రూస్ తీసుకుని దాంట్లో మన కొడతం అయితే జరుగుతుంది. ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ ఎలా చేస్తారో చూడొచ్చు మీరు. స్క్రూ దాంట్లో పెట్టిన తర్వాత దాన్ని టైట్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఆ స్క్రూస్ని. దాన్ని హ్యామర్తో కొడతాం. తిరిగిన తర్వాత మనకి స్క్రూ టైట్ అయితే మనం ఆటోమేటిక్గా వేసుకుంటాము. హ్యామర్తో కొడుతున్నాము. స్క్రూ అయితే మనం కొడతాం వల్ల ఏమవుతుందంటే లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు టైట్ వేసుకుని చాలా ఈజీ ఉంటుంది. ఇది మీరు లోపల ఫేసింగ్ ఈ విధంగా ఉంటుంది. లోపల ఫేసింగ్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా, ఇది మన లోపల. నెక్స్ట్ మనం ఫస్ట్ కూడా మనం ఎక్కించుకునేది మెష్ పెన్స్ మనం ఎక్కించుకునేది. మెష్ ఎక్కించిన తర్వాత గ్లాస్ షట్టర్స్ ఎక్కించుకుంటున్నాము. గ్లాస్ షట్టర్స్ 2 ఎక్కించేసిన తర్వాత కంప్లీట్గా దాని లాకింగ్ ఉంటుంది. లాకింగ్ అయిపోయిన తర్వాత సిలికాను మీరు చూడొచ్చు మొత్తం కూడా మనకి షట్టర్స్ ఎక్కించడం జరుగుతుంది. షట్టర్స్ 2 ఎక్కించిన తర్వాత గ్లాస్ షట్టర్స్ మనం ఎక్కించిన తర్వాత మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది లోపల చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అవుట్ సైడ్ మొత్తం డార్క్గా ఉంది కాబట్టి మనం దీనికి బ్లాక్ గ్లాస్ వాడాము. గ్రే టింటెడ్ గ్లాస్ అంటారు దీన్ని. ఆ గ్లాస్ వాడాము దీన్ని. మనకి లోపల ఏ విధంగా ఉన్నదో అలాగే ఉంది. గ్రిల్ కూడా వాళ్ళ సేఫ్టీ గ్రిల్ అట్లనే ఉంది. మనకు కొత్తగా గ్రిల్ ఏం పెట్టుకోవాల్సిన లేదు. ఖాళీ మన డోర్స్ ఒకటే మనం రిమూవ్ చేసి అక్కడ విండో అయితే మనం పెడతాం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మీరు చూడొచ్చు. ఈ షట్టర్స్ కూడా మనకి ఈ గ్రిల్లోంచి మనం మూవింగ్ ఉంటుంది. మామూలుగా మన గ్రిల్ అయితే కొంచెం స్పేస్ ఉంటుంది. గ్రిల్ స్పేస్ ఉంటుంది కాబట్టి మనం దీంట్లోంచి ఆపరేటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డోర్లే మనం తీసేసాము. ఇది తీసిన తర్వాత మనం డైరెక్ట్ రెక్కలు తీసేసిన తర్వాత డైరెక్ట్గా మన ఫ్రేమ్ అయితే పెట్టుకోవడం జరిగింది, ఫిట్టింగ్ చేయడం జరిగింది. మన ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన లుక్ వచ్చేసి. మీరు చూడొచ్చు ఒకసారి ఏ విధంగా ఫిట్టింగ్ అయింది అన్నది. నెక్స్ట్ మీకు సిలికాన్ కూడా చూపిస్తాను ఏ విధంగా పెట్టామన్నది. సిలికాన్ చూడండి ఏ విధంగా పెడుతున్నాం అన్నది. ఇప్పుడు సిలికాన్ పెడతాం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇలా ఫినిషింగ్ అయితే కంపల్సరీ మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ వైట్ సిలికాన్ మనం వాడతాము వైట్ ప్రొఫైల్కి. ఏ విధంగా పెడుతున్నాం అన్నది మీరు చూడొచ్చు. సిలికాన్ అన్నది మనకి తర్వాత బాటంలో కూడా మీకు వచ్చేసి కింద కొంచెం స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది కదా వాల్. దానికి మనకి వాల్ కొంచెం అక్కడ బెండ్ అవ్వడం వల్ల అది గ్యాప్ ఎక్కువ వచ్చింది. మన గ్యాప్లో సిలికాన్ కొడితే తర్వాత అది ఊసిపోవడం జరుగుతుంది, ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి మేము దానికి ఫోమ్ అన్నది వాడతాం ఫ్రెండ్స్. అది 10 mm రాడ్ ఇది మనకి ప్యాకర్ రాడ్ అంటాం దీన్ని. ఇది కంపల్సరీ మనం యూజ్ చేసి సిలికాన్ పెడతాం వల్ల మీకు వాటర్ లీక్ అవ్వడం కానీ నెక్స్ట్ మీకు ఎలాంటివి కూడా అక్కడ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ హోల్ వేసినా కూడా హోల్ పడదు. ఆ ప్యాకర్ రాడ్ పెడతాం వల్ల గట్టిగా అయిపోతుంది సిలికాన్ పెడతాం వల్ల. ఇది మనకి బంబు స్టాపర్. ఇది మీరు చూడవచ్చు ఫినిషింగ్ ఏ విధంగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా
ఇది మనకి ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇది మనకి చాలామందికి అనుకుంటారు ఇక మొత్తం పూర్తిగా రిమూవ్ చేసి ఉంటే మనకి వాల్ డ్యామేజ్ అవుతుంది. వాల్ డ్యామేజ్ చేయకుండా మీ పూర్తిగా మీది ఈ గుమ్మం, అది గుమ్మం కూడా మీది బాగుంటేనే, లేదనుకుంటే మీరు పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసిన తర్వాత మనం ఏదైతే మన దాని ప్రకారంగా మన మెజర్మెంట్ తీసుకెళ్ళి ఇన్స్టలేషన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ డోర్స్ మీ డోర్స్ మాత్రమే పాడని లేదు, మీ డోర్స్ కూడా తీసి మీకు సౌండ్ ప్రూఫ్ కావాలి, మీకు ఏదైనా రోడ్డు పక్కన నీళ్ళు అయితే ఇంకా మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. అట్లా ఏమైనా మీరు అనుకుంటే మన యూపీవీసీ విండో అవుట్ సైడ్ మీది ఏదైతే చాలామంది వుడ్ విండోస్ ఎప్పుడు కూడా మనకి లోపల ఫేసింగే ఉంటుంది. 9 ఇంచ్ వాల్ ఉంది అనుకుంటే అవుట్ సైడ్ స్పేస్ ఎంతో కొంత స్పేస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ స్పేస్లో మనకి 2 ఇంచ్లో అయితే మనకి 2 ట్రాక్ వస్తుంది. మనకి 3 ఇంచ్, 3.5 ఇంచ్, 4 ఇంచ్ ఎంత ఉన్నా సరే స్పేస్ ఉందంటే ఆ స్పేస్లో మనం విత్ మెష్తో మనం విండో పెడతాము. మీ స్పేస్ బట్టి మన విండో అయితే పెట్టడం జరుగుతుంది. అవుట్ సైడ్ మీకు ఎంత స్పేస్ ఉందో చూసుకోండి, దాని ప్రకారంగా మాకు కాల్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9885751616 మీరు కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. వీళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.